మాలేగావ్ బ్లాస్ట్ 17 ఏళ్ల క్రితం రంజాన్ నవరాత్రి కలగలిసిన సమయంలో జరిగిన ఒకానొక ఘటన. ఈ దుర్ఘటన ద్వారా 6 డజను మంది మృతి చెందడంతో పాటు పలువురికి గాయాలయ్యాయి. వీటితో పాటు వెలుగు చూసిన మాట కాషాయ ఉగ్రవాదం. మరి ఆనాటి కేసులో నేటి తీర్పు ఏం తెలిసింది? నిందితులు నిర్దోషులుగా ఎలా మారారు? ఇన్నేళ్ల విచారణ వృధా ప్రయాసేనా? ఈ తీర్పుపై కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం తదితర పార్టీల స్పందన ఏంటి? మరీ ముఖ్యంగా ఈ కేసులో నిందితులుగా ముద్రపడ్డవారి ప్రతిస్పందన ఎలాంటిది? 2008 సెప్టెంబర్ 29 మహారాష్ట్రలోని మాలేగావ్ 2 చోట్ల పేలుళ్లు, 6 మృతి, 101 మందికి గాయాలు. ఈ కేసును మొదట మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ దర్యాప్తు చేసింది. ప్రజ్ఞా ఠాకూర్ సహా 16 మందిని నిందితులుగా చెబుతూ ఎంకోక అంటే మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద అభియోగాలు నమోదు చేసింది. 2011లో ఈ కేసు దర్యాప్తు ఎన్ఐఏ చేతికి వచ్చింది. ఈ కేసులో సాక్షులందరినీ విచారించిన ఎన్ఐఏ ప్రజ్ఞా ఠాకూర్ సహా మరికొందరికి 2016లో క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఇదే ఎన్ఐఏ తిరిగి యూటర్న్ తీసుకుని ప్రజ్ఞా ఠాకూర్ సహా ఈ కేసులో 7 నిందితులకు ఉరిశిక్ష విధించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కానీ ఆ కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఆ 7 నిర్దోషులుగా ప్రకటించింది. దర్యాప్తు సంస్థల మార్పుతో పాటు 17 ఏళ్ల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ కేసుపై 5 న్యాయమూర్తులు విచారణ జరిపిన పరిస్థితి కూడా ఉండడం గుర్తించాల్సిన విషయం. 17 ఏళ్ల నాటి ఈ కేసుపై ముంబై స్పెషల్ కోర్టు గురువారం తీర్పునిచ్చింది. బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 7 నిర్దోషులుగా ప్రకటించింది. వారికి వ్యతిరేకంగా ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు తన తీర్పు ద్వారా స్పష్టం చేసింది. పేలుళ్లకు ఉపయోగించిన బైక్ ప్రజ్ఞా ఠాకూర్ దేనని, ఆ బైక్ ఆమె పేరిట రిజిస్టర్ అయిందని ప్రూవ్ చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, ఆ బైక్ పైని బాంబు పెట్టి పేల్చారన్న విషయాన్ని నిర్ధారించలేకపోయారని తన తీర్పు ద్వారా తెలియజేసింది ముంబై స్పెషల్ కోర్టు. అనుమానం కొద్దీ ఎవరిని దోషులుగా లెక్కించలేమని కామెంట్ చేసింది ప్రత్యేక న్యాయస్థానం. ఉగ్రవాదానికి మతం లేదని అంటారు ఈ కేసును విచారించిన స్పెషల్ జడ్జి ఏకీ లాహోటి. ఈ కేసు దర్యాప్తు లోపాభూయిష్టంగా ఉందన్న ఆయన నిందితులపై ఆరోపణలు నిరూపించలేకపోవడంతో వారికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వడం సముచితమని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఈ కేసును చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఉప నిబంధనలు వర్తించవని కూడా తేల్చి చెప్పారు. ఈ పేలుళ్ల ద్వారా మృతి చెందిన 6 కుటుంబాలకు 10 లక్షల చొప్పున, గాయపడ్డ 101 మందికి 50,000 చొప్పున పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది ముంబై స్పెషల్ కోర్టు. ఈ తీర్పు వినగానే 7 నిందితులైన ప్రజ్ఞా ఠాకూర్, ప్రసాద్ పురోహిత్, రిటైర్డ్ మేజర్ ఉమేష్ ఉపాధ్యాయ, అజయ్ రాహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణి హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పునిచ్చిన జడ్జి తమ తరపున వాదించిన లాయర్లకు కృతజ్ఞతలు చెప్పారు. ఇది కేవలం విజయం కాదు, కాషాయ విజయమని కామెంట్ చేశారు ప్రజ్ఞా ఠాకూర్. ఈ కేసు కారణంగా తన 17 ఏళ్ల విలువైన కాలం పూర్తి నాశనమైందని అన్నారు ప్రజ్ఞా ఠాకూర్. అంతేకాదు కాషాయ ధ్వజాన్ని అవమానించడానికి ప్రయత్నించిన వారిని దేవుడు శిక్షిస్తాడంటూ శాపనార్థాలు పెట్టారామె. ఇక బీజేపీ సైతం కోర్టు తీర్పును స్వాగతించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నాటి గుజరాతీ సీఎం మోడీ ఎదుగుదలను అడ్డుకోవడానికి, ముస్లిం ఓటర్లను బుజ్జగించడానికి హిందూ ఉగ్రవాదం అనే కొత్త సిద్ధాంతం తెరపైకి తెచ్చారని తప్పుబట్టింది. అప్పుడే కాదు ఇప్పుడు ఎప్పుడు కాషాయ ఉగ్రవాదం ఏదీ లేదని అన్నారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. కాషాయ ఉగ్రవాదం అంటూ విష ప్రచారం చేసిన కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఐటీ విభాగాధిపతి మాలవీయ, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే. ఉగ్రవాదంతో ఏ మతంతోనూ ముడిపెట్టకూడదని, ఏ మతము హింసను ప్రేరేపించదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. అయితే కోర్టు తీర్పును మహారాష్ట్ర గవర్నమెంట్ హైకోర్టులో సవాల్ చేయాలని అన్నారు మహారాష్ట్ర ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్. ఇక హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ కేసు తీర్పు తమను తీవ్ర నిరాశ కలిగించిందని అన్నారు. మతాన్ని లక్ష్యం చేసుకుని జరిగిన దాడి కేసు దర్యాప్తులు ప్రాసిక్యూషన్ ఉదాసీన వైఖరి ప్రదర్శించినట్టు చెప్పారు. అందుకే నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారని అన్నారాయన. ముంబై ట్రైన్ బ్లాస్ట్ కేసులో నిందితుల విడుదలపై తక్షణమే స్టే కోరిన మహారాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు మౌనం పాటిస్తున్నాయి ఎందుకని నిలదీశారాయన. మరి ఈ 6 చంపిన వారెవరు? ఈ బ్లాస్ట్ లో వాడిన బైక్ ఫలానా ఠాకూర్ది కాదన్నారు. సరే, పురోహిత్ పేలుడు పదార్థాలు నిల్వ చేయలేదనడం ఓకే. మరి ఆ బైక్ ఎవరిది? పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఉగ్రవాదానికి మతం లేదు, కేవలం అనుమానం అంటున్నారు. బాగానే ఉంది. మరి 6 మృతికి బాధ్యులెవరు అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.
ఒక దుర్ఘటనకు చెందిన కేసులో అసలు దోషులెవరో తేల్చడం ముఖ్యమా, ఫలానా వారే దోషులు అవునా కాదా అనడం ముఖ్యమా అన్నదిప్పుడు అతిపెద్ద చర్చానీయాంశమైంది. కారణం, ఫలానా వారు దోషులు కాదంటున్నారు, కానీ అసలు దోషులెవరో తేల్చలేకపోవడానికి గల కారణమేంటి? ఆ ఘటనలో కీలకమైన బైక్ ప్రజ్ఞాది కాదంటున్నారు. సరే, మరి ఆ బైక్ ఎవరో ఒకరిదయ్యే ఉంటుందిగా, మరి వారెవరు? ఇక ఆ పేలుడు పదార్థాల నిల్వ ఫలానా పురోహిత్ దగ్గర లేదంటున్నారు. సరే, మరి ఎక్కడి నుండి వచ్చింది? ఈ దిశగా కేసులు ముందుకు నడవలేదు. ఎందుకని? ఇంతకీ ఈ కేసు విషయంలో కోర్టు లేవనెత్తిన పాయింట్లు ఎలాంటివి? హూ కిల్డ్ జెసికా అంటూ నేషనల్ లెవెల్లో, హూ కిల్డ్ బాబాయ్ అంటూ స్టేట్ లెవెల్లో కొన్ని ప్రశ్నలు తలెత్తిన విధం చూసే ఉంటాం. ఇప్పుడు హూ ఆర్ ద మెయిన్ కల్ప్రిట్స్ ఆఫ్ మాలేగావ్ బ్లాస్ట్ అన్నది అతి ప్రధానమైన ప్రశ్నగా మారింది. కోర్టులను దర్యాప్తు సంస్థలు తప్పుపట్టరాదు. వాటి విషయంలో కామెంట్ చేసే ముందు జాగ్రత్త వహించాలంటారు. కానీ ఇక్కడ మాలేగావ్ బ్లాస్ట్ కేసు విషయంలో ఒక ప్రధాన తప్పిదం స్పష్టంగా కనిపిస్తుందని అంటారు. మాలేగావ్ బ్లాస్ట్ ప్రధాన కారకులు ఫలానా వారు కాదా అన్న దర్యాప్తు జరిగినట్టుంది తప్ప ఎవరు కారకులు దర్యాప్తు జరిగినట్టు లేదన్న మాట వినిపిస్తుంది. ఈ విషయంలో ఇటు దర్యాప్తు సంస్థలు గాని అటు కోర్టులు గాని పెద్దగా దృష్టి సారించలేదన్న కామెంట్ వినిపిస్తోంది. బైక్ ఎవరి పేరిట ఉందో చూడాల్సింది పోయి బైక్ ప్రజ్ఞా ఠాకూర్ పేరిట ఉందా లేదా అని చూసి ఆమె పేరు లేదు కాబట్టి ఈ కేసును నీరుగార్చడంలో అర్థం లేదంటారు కొందరు న్యాయ నిపుణులు. బైక్ ప్రజ్ఞా ఠాకూర్ కాకుంటే మరొకరిపై ఉండొచ్చు. ఆ మరొకరు ఎవరు? మరి ఆ కోణంలో దర్యాప్తు ఏది? అసలు ఎవరి పేరు మీద రిజిస్టర్ కాని బైక్ అయితే ఉండదు కదా అన్నది ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న. పురోహిత్ బాంబు తయారు చేశాడు అనడానికి ఆధారాలు లేవంటున్నారు. పురోహిత్ ఇంట్లో ఆర్డీఎక్స్ కి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ లు కనుగొనలేకపోయారని చెప్తున్నారు. వాహనాన్ని ఎవరు పార్క్ చేశారు, బాంబును ఎవరు అమర్చారు, స్పష్టమైన ఎవిడెన్స్ సంపాదించలేకపోయారని అంటున్నారు. మరి ఎవరు పెట్టకుండా ఆ బైక్ పైకి ఆ పేలుడు పదార్థం ఎలా వచ్చింది, ఆ బాంబును బైక్ పై ఎవరు పెట్టినట్టు అన్న ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన స్పాట్ పంచనామా తప్పుల తడకగా ఉందంటున్నారు. మాలేగావ్ పేలుడు జరిగిన స్థలం నుంచి ఆధారాల సేకరణ సరిగా జరగలేదంటున్నారు. ఆ మాటకొస్తే ఆ ఘటనా స్థలం కలుషితమైనట్టు చెబుతున్నారు. కాబట్టి ఫలితం ఇది అని సరిగా చెప్పలేమంటున్నారు. వీటన్నిటిని బట్టి చూస్తే అసలు ఘటన జరిగినట్టా జరగనట్టా, మరి ఆ ఆరుగురు ఎలా చనిపోయినట్టు, వారికిప్పుడు 10 లక్షల రూపాయల మేర నష్టపరిహారం ఎవరి ఖాతా నుంచి ఇస్తున్నట్టు, ఆ 101 మందికి 50,000 నష్టపరిహారం ఎవరి కోసం ఎందుకోసం ఇవ్వాలి, ఇవి ఇస్తున్నప్పుడు ఆ ఘటన జరిగినట్టే కదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఫరీదాబాద్ భోపాల్ సమావేశాల్లో కుట్రకు పథక రచన జరిగిందని మొదట అన్నారు. తర్వాత సాక్షులు తారుమారయ్యారు. కాబట్టి ప్రాసిక్యూషన్ కుట్రను నిరూపించడంలో విఫలమైందని అంటుంది న్యాయస్థానం. ప్రాసిక్యూషన్ అనుమతి పత్రాలే తప్పుగా ఉన్నాయి కాబట్టి ఉపా చట్టం అమలు చేయలేమని తేల్చి చెప్పేశారు. ఇదంతా నమ్మశక్యంగా లేదన్నది ప్రతిపక్షాలంటున్న మాట. ఇక నిధులకు సంబంధించి చూస్తే రమేష్ ఉపాధ్యాయ్ స్థాపించిన అభినవ్ భారత్ సంస్థకు అజయ్ రాహిర్కర్ కోశాధికారి కాగా పురోహిత్ ట్రస్టీగా ఉన్నారు. ఈ నిధులను పురోహిత్ ఇంటి నిర్మాణం, ఎల్ఐసి ప్రీమియం చెల్లింపు వంటి వ్యక్తిగత పనులకు వాడారు. కానీ ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని తేలింది. ఒక్క మాటలో చెప్పాలంటే కుట్రపై అనుమానాలు ఉండొచ్చు కానీ నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని తేలిపోయింది. మరి ఆ బాంబు ఎలా సమకూరింది, వాటికంటూ ఖర్చు చేసిన వారెవరు, ఈ కోణంలో జరగాల్సిన దర్యాప్తు ఎందుకు జరగలేదు అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ 17 ఏళ్ల పాటు ఇటు నిందితుల సమయం, అటు కోర్టు, న్యాయమూర్తులు, దర్యాప్తు అధికారుల విలువైన సమయం వృధా అయినట్టేనా? ఘటన జరిగినప్పుడు అందుకంటూ ఎవరో ఒక కారకులుంటారు. అదేం ప్రకృతి వైపరీత్యం కాదు. మరి దీని అసలు కారకులెవరు? వీరిని ఎలా గుర్తించాలి? ఈ కోర్టు తీర్పుతో ఈ కేసు సమసిపోతుందా? మహారాష్ట్ర ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ కోరినట్టు హైకోర్టును ఆశ్రయిస్తారా అన్నది తేలాల్సి ఉంది. మాలేగావ్ కేసు దర్యాప్తు చేసిన ఏటీఎస్ లో పనిచేసిన మాజీ పోలీస్ అధికారి ఈ తీర్పు సందర్భంగా స్పందించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ని అరెస్టు చేయాల్సిందిగా తనను ఆదేశించారని అంటారాయన. అది తన శక్తికి మించిన పని కావడంతో తానా పని చేయలేకపోయానని, దీంతో తన 40 ఏళ్ల కెరియర్ నాశనమైందని అంటారు ముజావర్ అని ఈ మాజీ ఐటీఎస్ అధికారి.
ఘటన జరిగింది నిజం, 6 మరణించింది నిజం, వారి కుటుంబాలకంటూ నష్టపరిహారం ఇవ్వాల్సి రావడం నిజం. మరి ఈ ఘటనకు కారకులు ఎవరో ఒకరుంటారు. మరి వారు ఏమయ్యారన్నది తేలాల్సిన అసలు నిజంగా మారింది. మరి ఇది ఎప్పుడు తేలేను, అదే ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. ఎలాగో ఇది రకరకాలుగా మారుతూ వచ్చిన కేసు. ఈ కేసును తిరగదోడి హైకోర్టు, సుప్రీంకోర్టుకి ఎక్కినా అదే ఫలితం వస్తుందని ఎంఐఎం వంటి పార్టీలు లైట్ తీసుకుంటాయా, లేక మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేయడం కోసం పోరాడుతూనే ఉంటాయా తేలాల్సి ఉంది.